హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏం హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎంటీఎస్ ఇంగ్లీష్ అనేది చూస్తున్నాం కదా. సో లెట్స్ కంటిన్యూ దట్. టుడే వీఆర్ గోయింగ్ టు సీ 13th June 2023 షిఫ్ట్ 2 పేపర్. ఓకే, సో లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. Improve the underlined part of the sentence. Choose no improvement as an answer if the sentence is grammatically correct. సో ఇక్కడ ఒక సెంటెన్స్ అనేది ఇచ్చారు. దీంట్లో గ్రామాటికల్ మిస్టేక్స్ ఉంటే కనుక మనం కనిపెట్టాలి, లేదు అంటే నో ఇంప్రూవ్మెంట్ అనేది మనము సెలెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఏంటి? ఓకే, సో మనకి ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఏంటి? యూ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 1 hour టు కంప్లీట్స్ ద ఎగ్జామ్ అని ఇచ్చారు. ఓకే, టు కంప్లీట్స్ ద ఎగ్జామ్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఎర్రర్ అనేది మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ వచ్చేసింది. ఎప్పుడైతే 2 అనేది వచ్చిందో మనకి, ఎప్పుడైతే ఈ 2 అనేది వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా ఈఎస్ కానీ ఎస్ కానీ యూజ్ చేయమన్నమాట. ఓకే, సో అలా యూజ్ చేయము. వీ విల్ గెట్ ద బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అనమాట. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి? యూ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 1 hour టు కంప్లీట్ ద ఎగ్జామ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఎర్రర్ అనేది ఎక్కడుంది అంటే, సారీ ఎర్రర్ కాదు, కరెక్ట్ సెంటెన్స్ ఏది అంటే హార్ టు కంప్లీట్ ద ఎగ్జామ్ అనేది రావాలి. సో ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం. సో వాట్ ఈస్ ది ఈడియం? ఎథ్నిక్ క్లెన్జింగ్. ఓకే, ఎథ్నిక్ క్లెన్జింగ్ అంటే ఏంటి అంటే బేసిక్గా ఒక జాతిపరమైనటువంటి ప్రక్షాళన చేయడం అనమాట. ఓకే, సో అదేంటి అంటే ఒక ఫోర్స్ఫుల్గా ఎవరిదైనా సరే, ఏదైనా సరే ఒక రేస్ని కానీ రిలీజియస్ గ్రూప్స్ని కానీ ఒక ఎథ్నిక్ గ్రూప్ని కానీ రిమూవ్ చేసేయడాన్ని ఒక పర్టికులర్ ఏరియాలో దాన్ని మనం ఎథ్నిక్ క్లెన్జింగ్ అని అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే బేసిక్గా ఇది టు ఇన్ అ గుడ్ వే, టు డూ గుడ్ థింగ్స్ ఇన్ ద సొసైటీ. ఆ ఒక గుడ్ రీజన్ కోసం అనేది చేసేదాని యొక్క ఎథ్నిక్ క్లెన్జింగ్ మనం ఈ విధంగా చెప్తాము. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి. వర్షిప్పింగ్ ఆఫ్ ఎ సర్టెన్ ఎథ్నిక్ ఆర్ రిలీజియస్ గ్రూప్ ఆన్ ఎ మ్యాసివ్ స్కేల్, కిల్లింగ్ ఆఫ్ ఎ సర్టెన్ ఎథ్నిక్ ఆర్ రిలీజియస్ గ్రూప్ ఆన్ ఎ మ్యాసివ్ స్కేల్, వన్ హూ వాస్ ప్రీవియస్లీ అన్నోన్ అండ్ ఇస్ నౌ ప్రామినెంట్, ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎయిదర్ ఫాలింగ్ ఇల్ ఆర్ డయింగ్ అన్నారు. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఆప్షన్ 2. ఓకే, కిల్లింగ్ ఆఫ్ సర్టెన్ ఎథ్నిక్ ఆర్ రిలీజియస్ గ్రూప్ ఆన్ అ మ్యాసివ్ స్కేల్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద వర్డ్ సెగ్మెంట్ దట్ సబ్స్టిట్యూట్స్ అంటే రీప్లేసెస్ ద బ్రాకెటెడ్ వర్డ్ సెగ్మెంట్ కరెక్ట్లీ అండ్ కంప్లీట్స్ ద సెంటెన్స్ మీనింగ్ఫుల్లీ అన్నారు. సెలెక్ట్ ద ఆప్షన్ నో కరెక్షన్ రిక్వైర్డ్ ఇఫ్ ద సెంటెన్స్ ఇస్ ఇఫ్ ద సెంటెన్స్ ఈస్ కరెక్ట్ యాజ్ గివెన్ అన్నారు. ఓకే, సో ఇక్కడ మనకి దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్ వెన్ ద యాక్సిడెంట్ హ్యాపెండ్. ఈ బ్రాకెట్లో ఇచ్చిన దానికి మనము సబ్స్టిట్యూట్ అంటే ఒకవేళ దీన్ని కరెక్ట్ కాకపోతే దీని యొక్క సబ్స్టిట్యూషన్ వర్డ్ కింద ఇచ్చిన వాటిల్లో ఉంటే మనం సెలెక్ట్ చేయాలి. ఒకవేళ లేదు ఈ వర్డ్ కరెక్ట్గానే ఉంది అంటే కనుక మనము నో కరెక్షన్ రిక్వైర్డ్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ గమనిస్తే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్ వెన్ ద యాక్సిడెంట్ హ్యాపెండ్ అన్నారు. వెన్ ద యాక్సిడెంట్ హ్యాపెండ్ అన్నప్పుడు ఇది యాక్చువల్గా పాస్ట్ యాక్షన్ అనమాట. ఆల్రెడీ జరిగిపోయింది యాక్సిడెంట్ అనేది, ఆల్రెడీ జరిగిపోయింది అనమాట. అంటే ఇది పాస్ట్ యాక్షన్ చెప్తున్నప్పుడు ఈ యొక్క ఫస్ట్ క్లాజ్ కూడా మనకి పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. ఆర్ వెయిటింగ్ అనేది మనకి ప్రెసెంట్ కంటిన్యూస్లో ఉంది. ఓకే, సో ఇది బికాస్ దిస్ ఈవెంట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఒక ఫస్ట్ క్లాజ్లో కూడా మనకి ఆర్ వెయిటింగ్ కాస్త మనకి పాస్ట్ కంటిన్యూస్ వచ్చేటప్పటికి దట్ కమ్స్ యాజ్ అ వర్ వెయిటింగ్. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్గా చదవండి. దే వర్ వెయిటింగ్ ఫర్ ద బస్ వెన్ ద యాక్సిడెంట్ హ్యాపెండ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అన్నారు. ఆఫ్టర్ ద ఫస్ట్ డిఫీట్స్ హీ హ్యాడ్ టు డాష్ ఫ్రమ్ ఫ్రాన్స్ విత్ ఎంప్రెస్ అన్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఫ్లీట్, ఫ్లింగ్, ఫ్లీ అని హోమోనిమ్స్ ఇచ్చారు. హోమోనిమ్స్ అంటే మనం ఏం చెప్పాము, మాట్లాడడానికి ఒకేలా ఉంటాయి కానీ దాని అర్థం అనేది డిఫరెంట్. సో ఫ్లీట్ అంటే మన అందరికీ తెలుసు కదా, గ్రూప్ ఆఫ్ షిప్స్ ఆర్ బోట్ సెయిలింగ్ టుగెదర్. ఫ్లింగ్ అంటే ఎగిరిపోవడము, అలాగే ఫ్లీ అంటే బేసిక్గా పారిపోవడం అని అర్థం. FLA అంటే విత్ రిప్రజెంటింగ్ అన్ ఇన్సెక్ట్ లైక్ మస్కిటో ఆర్ ఐ థింక్ ఫ్లై. ఓకే, సో ఇక్కడ సెంటెన్స్ ఏమిచ్చారు? ఆఫ్టర్ ద ఫస్ట్ డిఫీట్స్ హీ హ్యాడ్ టు డాష్ ఫ్రమ్ ఫ్రాన్స్ విత్ ఎంప్రెస్ అని అన్నారనమాట. సో ఇక్కడ
ఇతను ఫ్లీ అనేది మనకి ఇక్కడ అప్రోప్రియేట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే పారిపోయాడు. ఎందుకంటే తను డిఫీట్ అయిన తర్వాత, ఓటమి అయిన తర్వాత, ఆఫ్టర్ ద ఫస్ట్ డిఫీట్ హీ హ్యాడ్ టు ఫ్లీ ఫ్రమ్ ఫ్రాన్స్ విత్ ఎంప్రెస్. ఓకే, ఫ్లీ అంటే మనకి రన్ అవే అనమాట. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ ఈ యొక్క కాంటెస్ట్ ప్రకారం థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. In the following question, out of the given 4 alternatives, select the alternative which is best expresses the meaning of the idiom or phrase. So what is that one which has been given? Bite the bullet అని ఇచ్చారు. సో బైట్ ద బుల్లెట్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఇడియమ్స్ కాన్సెప్ట్ మాట్లాడుకునేటప్పుడు వీ హ్యావ్ డిస్కస్డ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ బైట్ ద బుల్లెట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి? టు బ్రింగ్ హార్మ్ టు సమ్మన్, టు రూయిన్ వన్ సెల్ఫ్, పీస్ టాకింగ్, డిసైడ్ టు డూ సంథింగ్ దట్ ఈస్ డిఫికల్ట్. సో బైట్ ద బుల్లెట్ మీనింగ్ ఏంటి అంటే బేసిక్గా యు ఆర్ ఫోర్సింగ్ యువర్ సెల్ఫ్ టు డూ సంథింగ్ విచ్ is very difficult, which is very unpleasant. Okay, so you are becoming so brave to do that. Okay, so దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డిసైడ్ టు డూ సంథింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, next question. Select the word from the options which is exactly opposite in meaning to the bracketed word given in the sentence below. సో మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ లో బ్రాకెటెడ్ వర్డ్ యొక్క ఆపోజిట్ మనం చెప్పాలి. ఓకే, సో రఫన్ is seeking that harmony of humor in truth telling amid despair. ఓకే, సో ఇక్కడ హార్మనీ అనే వర్డ్ బ్రాకెట్లో ఇచ్చారు, దీనికి ఆపోజిట్. ఓకే, విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద బ్రాకెటెడ్ వర్డ్ అన్నారు. బ్రాకెటెడ్ వర్డ్కి మాత్రమే మనము ఆపోజిట్ వర్డ్ కనిపెడతాం. బేసిక్గా హార్మనీ అంటే మన అందరికీ తెలుసు, ఇట్స్ లైక్ బీయింగ్ ఇన్ లైన్ విత్ ఎవ్రీ వన్, ఆర్ ఇన్ లైన్ అవతల వాళ్ళు చెప్పేది వింటూ ఒక మంచి పాజిటివ్ వైబ్తో ముందుకెళ్ళడం, ఏదో అగ్రీ చేసుకోవడం, ఒకళ్ళనొకళ్ళు పరస్పరం అర్థం చేసుకోవడం, ఒక హార్మనీ. ఇట్ ఈస్ గోయింగ్ సో స్మూత్, అగ్రిమెంట్ ఆఫ్ ఐడియాస్ అండ్ థాట్స్ అని చెప్పొచ్చు అనమాట. ఫీలింగ్స్ కానివ్వండి, యాక్షన్స్ కానీ ఒక ప్లీజింగ్ కాంబినేషన్, లేకపోతే ఒక అగ్రిమెంట్ ఆఫ్ దేర్ ఐడియాస్ అని చెప్పచ్చు అనమాట. కానీ ఇక్కడ మనకి ఆపోజిట్ కనిపెట్టాలి. సో ఓకే, కన్ఫార్మిటీ, డిస్కార్డ్, సెక్షనల్ అండ్ డిటర్మినేషన్. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో హార్మనీకి ఆపోజిట్ ఏమవుతుంది? ప్లెజెంట్గా ఉన్నదానికి ఆపోజిట్ ఈజ్ అన్ప్లెజెంట్ కదా. డిస్కార్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే డిస్టర్బెన్స్ అని అర్థం. సో ఈ యొక్క బ్రాకెటెడ్ వర్డ్లో ఉన్న దానికి ఆపోజిట్ ఇస్ డిస్కార్డ్ అనమాట. Okay, so let's see the next question. Identify the segment that contains a grammatical error. If there is no error, select no error annar. I could not make out what it is, for the wind was rustling the corn shocks అని చెప్పారు. సో ఇక్కడ మనం గ్రామటికల్ ఎర్రర్ అనేది కనిపెట్టాలి. ఒకసారి చదవండి. ఐ కుడ్ నాట్ మేక్ అవుట్ వాట్ ఇట్ ఈస్, ఫర్ ద విండ్ వాజ్ రస్లింగ్ ఇన్ ద కార్న్ షాక్స్ అని అన్నారు. ఇక్కడ వజ్ అని ఒక వర్డ్ అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ యొక్క సెంటెన్స్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. ఈ ఎంటైర్ సెకండ్ క్లాజ్లో మనకి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. సో ద విండ్ వాజ్ రస్లింగ్ ద కార్న్ షాక్స్, అలాంటప్పుడు మనకి ఒక ఫస్ట్ క్లాజ్ కూడా మనకి పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. కాబట్టి మీరు గమనిస్తే ఐ కుడ్ నాట్ మేక్ అవుట్ వాట్ ఇట్ ఈజ్ అని ఈజ్ వచ్చింది ఇక్కడ. ఓకే, పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఏం రావాలి? ఇట్ వాజ్ రావాలి. సో వాట్ విల్ బి ద కరెక్ట్ సెంటెన్స్? ఐ కుడ్ నాట్ మేక్ వాట్ ఇట్ వాజ్, ఐ కుడ్ నాట్ మేక్ అవుట్ వాట్ ఇట్ వాజ్, ఫర్ ద విండ్ వాజ్ రస్లింగ్ ద కార్న్ షాక్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో వాట్ ఈస్ ద ఆప్షన్ విచ్ ఈస్ రాంగ్? విచ్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అనమాట. ఓకే, యా, సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Select the most appropriate option to fill in the blank. Inclusive of private packs, it is difficult to dash than an overall total of 60 drag and or bloodhound packs అని అన్నారనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి? మనకి హెమోరేజ్, ప్యాకేజ్, ఎన్విసేజ్ అండ్ డిస్కరేజ్. ఓకే, సో హెమోరేజ్ అంటే మీనింగ్ ఏంటంటే ద ఇంటర్నల్ బ్లీడింగ్ని మనం హెమోరేజ్ అంటాము. ప్యాకేజ్ అంటే మనందరికీ తెలుసు దెర్ ఇస్ అ ప్యాక్ ఆఫ్ సంథింగ్. ఓకే, ఎన్విసేజ్ అండ్ డిస్కరేజ్ అని ఉన్నాయి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇంక్లూజివ్ ఆఫ్ ప్రైవేట్ ప్యాక్స్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఎన్విసేజ్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకు అంటే ఎన్విసేజ్ ఇస్ సంథింగ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ఫ్యూచర్, యు ఆర్ అస్యూమింగ్ ఆర్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, ఊహించడానికి లేకపోతే ఒక అంచనా వేయడాన్ని మనము ఎన్విసేజ్ అని పిలుస్తాం అనమాట. సో ఇన్క్లూజివ్ ఆఫ్ private packs, it is difficult to envisage than an overall total of
60 డ్రాగ్ అండ్ ఆర్ బ్లడ్ హౌండ్ ప్యాక్స్ అంటే 60 కన్నా ఎక్కువ ఈ ప్రైవేట్ ప్యాక్స్ ని కూడా ఇంక్లూడ్ చేసుకొని వీటన్నిటిని మనము ఊహించడానికి అంటే అది అంచనా వేయడం అనేది ఎక్కువ అయిపోతుందని చెప్పి ఇట్ ఈస్ డిఫికల్ట్ అని చెప్పి డిఫికల్ట్ టు ఎన్విసైజ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద పార్ట్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్ దట్ హ్యాస్ నో ఎర్రర్ ఇన్ ఇట్. ఓకే, హ్యూమన్స్ ఆర్ డ్రాన్ టు ఫుడ్స్ దట్ ఈస్ ఫ్యాటీ, స్వీట్, రిచ్ అండ్ కాంప్లెక్స్ అని అన్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి? నో ఎర్రర్ అంటే ఇఫ్ దెర్ ఇస్ నో ఎర్రర్ వీ కెన్ మార్క్ ఇట్ యాజ్ నో ఎర్రర్. స్వీట్, రిచ్ అండ్ కాంప్లెక్స్, హ్యూమన్స్ ఆర్ బేసిక్ ఈ ఒక్క సెంటెన్స్ ని పార్ట్స్ కింద డివైడ్ చేసి మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇఫ్ యూ సీ దిస్, హ్యూమన్స్ ఆర్ డ్రాన్ టు ఫుడ్స్ దట్ ఈస్ ఫ్యాటీ, స్వీట్, రిచ్ అండ్ కాంప్లెక్స్ అన్నారు. సో ఇక్కడ మల్టిపుల్ అడ్జెక్టివ్స్ ఉన్నాయి అబౌట్ ఫుడ్. ఫ్యాటీ అనేది టైప్ ఆఫ్ ఫుడ్, స్వీట్ అనేది టైప్ ఆఫ్ ఫుడ్, రిచ్ అనేది టైప్ ఆఫ్ ఫుడ్, ఓకే, కాంప్లెక్స్ అనేది కూడా టైప్ ఆఫ్ ఫుడ్. సో ఇక్కడ ఏమంటున్నారు? దట్ ఈజ్ అని అన్నారు. ఇప్పుడు మల్టిపుల్ అడ్జెక్టివ్స్ మీరు మాట్లాడుతున్నప్పుడు మనకి ఇక్కడ దట్ ఈజ్ అని రాదనమాట. హ్యూమన్, వాట్ విల్ బి ద కరెక్ట్ సెంటెన్స్? హ్యూమన్స్ ఆర్ డ్రాన్ టు ఫుడ్స్ దట్ ఆర్ ఫ్యాటీ, స్వీట్, రిచ్ అండ్ కాంప్లెక్స్ అనేది కరెక్ట్ ఆన్సర్, బికాస్ వీ హ్యావ్ సో మెనీ నెంబర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఫుడ్. సో దట్ ఈస్ ద రీజన్ మనకి ఆర్ అనేది వస్తుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ 4. ఇక్కడ ఎర్రర్ ఉంది. Next question, select the most appropriate option to fill in the blank. Someone thinks Charles should dash the British throne and come out here instead. Reciprocate, abdicate, decorticate and authenticate. Okay, so reciprocate ante manandariki telusu, same like whatever is given it will be reciprocated in the same way in written anamata. So okay, సో ఇక్కడ ఏమంటున్నారు? అబ్డికేట్, డెకార్టికేట్, అథెంటికేట్ అంటే కూడా మనకు తెలుసు యూఆర్ జస్ట్ ప్రూవింగ్ దట్ ఇట్ ఇస్ యు ఆర్ ద కరెక్ట్ పర్సన్ ఆర్ యు ఆర్ ఓకే అన్నట్టుగా, దట్ ఈస్ ద ఆథరైజేషన్ అన్నట్టు మీరు అథెంటికేట్ చేసుకోవడం. అగైన్ వీ హ్యావ్ డెకార్టికేట్ అంటే వీ హ్యావ్ 2 మీనింగ్స్. ఒకటి, మన సర్జికల్ ప్రాసెస్ని మనం డెకార్టికేట్ అని అంటాము మెడిసిన్లో. అదర్వైజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు యొక్క లేకపోతే వుడ్ యొక్క బెరడుని కట్ చేసిన, హస్క్ని తీసేసిన ఆ ప్రొసీజర్ని మనం టు రిమూవ్ సంథింగ్, రిమూవ్ ద బార్క్ అంటే బెరడు, లేదంటే వుడ్ నుంచి హస్క్ తీసిన దీన్ని మనం ఈ ప్రాసెస్ని డెకార్టికేటింగ్ అని పిలుస్తాము. నెక్స్ట్ వీ హ్యావ్ ఎబ్డికేట్. బేసిక్గా ఎబ్డికేట్ అంటే మీనింగ్ ఏంటంటే టు రెనౌన్స్ అనమాట. రెనౌన్స్ అంటే ఏంటి? త్యజించడం. సో ఇక్కడ మన ఆప్షన్ ఎబ్డికేట్ అనేది కరెక్ట్. ఎందుకంటే సమ్వన్ థింగ్స్ చార్లెస్ షుడ్ ఎబ్డికేట్ ద బ్రిటిష్ థ్రోన్, ఆ యొక్క బ్రిటిష్ థ్రోన్ ని వదిలేసి కమ్అట్ హియర్ ఇన్స్టెడ్ అని చెప్పి ఈ యొక్క కాంటెక్స్ట్ లో ఇది చెప్తున్నారు. సో వాట్ విల్ బి ద కరెక్ట్ సెంటెన్స్? సమ్వన్ థింగ్స్ చార్లెస్ షుడ్ అబ్డికేట్ ద బ్రిటిష్ థ్రోన్ అండ్ కమ్అట్ హియర్ ఇన్స్టెడ్ అని చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. So dash in biotechnology and medicine have resulted in higher expectancy rate and lower mortality rate అని అంటున్నారు. ఓకే, సో బయోటెక్నాలజీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? అరోగేట్, అడ్వాన్స్మెంట్స్, ఎవర్షన్స్ అండ్ సాచురేషన్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనకు క్లియర్గానే ఉంది. ఓకే, అరోగేట్ ఈస్ నథింగ్ బట్ మీరు చేయని పనిని, మీకు రైట్ లేని దాన్ని ఇది నేను చేశానని చెప్పి క్లెయిమ్ చేసుకోవడాన్ని మనం అరోగేట్ అంటాము. ఎవర్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ యూ డోంట్ లైక్ సమ్మన్, దాన్ని మనం ఎవర్షన్గా చెప్తాము. సాచురేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్స్ లైక్ కంప్లీట్ పీక్ స్టేజ్, సంపూర్ణమైనటువంటి స్థితికి వెళ్ళడాన్ని సాచురేషన్ అంటాము. ఇక్కడ మనకి సూట్ అయ్యేటువంటి ఆప్షన్ ఏంటి అంటే అడ్వాన్స్మెంట్స్ అనమాట. సో అడ్వాన్స్మెంట్స్ ఇన్ బయోటెక్నాలజీ అండ్ మెడిసిన్ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ హైయర్ ఎక్స్పెక్టెన్సీ రేట్ అండ్ లోవర్ మార్టాలిటీ రేట్ అంటున్నారు అనమాట. ఓకే, అడ్వాన్స్మెంట్ అంటే అర్థం ఏమిటి అంటే ఈ అడ్వాన్స్మెంట్స్ వలన ఇది హైయర్ ఎక్స్పెక్టెన్సీ రేట్, లోవర్ మోర్టాలిటీ రేట్ అనేది వచ్చింది. అడ్వాన్స్మెంట్ అంటేనే మనకి ఇంప్రూవ్మెంట్ కదా. సో ఏదైనా ఒక పర్టికులర్ యాక్టివిటీని కానీ మనం ఇంప్రూవ్మెంట్ చేస్తే దాన్ని అడ్వాన్స్మెంట్ అంటాం. సో ఇక్కడ మన యొక్క సెంటెన్స్లో బయోటెక్నాలజీ గురించి, మెడిసిన్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. సో ఈ యొక్క వీటిల్లో ఇట్ హ్యాస్ షోన్ గ్రేట్ ఇంప్రూవ్మెంట్ అనేది చూపించింది హైయర్ ఎక్స్పెక్టెన్సీ అలాగే లోవర్ మోర్టాలిటీ రేట్ ద్వారా అనేసి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ 2 is the correct answer. Next, identify the segment that contains a grammatical error. If there is no error, select no error అన్నారు. So what is that? Far at the top of them, a shower of
బ్రైట్ రెడ్ స్పార్క్స్ హ్యాడ్ ఫ్లేర్డ్ అమాంగ్ ద స్టార్స్ అని ఇచ్చారనమాట. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే ఫార్ ఫార్ ఎట్ ద టాప్ ఆఫ్ దెమ్ ఏ షవర్ ఆఫ్ బ్రైట్ రెడ్ స్పార్క్స్ హ్యాడ్ ఫ్లేర్డ్ అమాంగ్ ద స్టార్స్ అని ఇచ్చారు. ఓకే, సో ఈ యొక్క దిస్ పార్ట్ ఏదైతే ఉందో ఫార్ ఫార్ అని ఎట్ ద టాప్ ఆఫ్ దెమ్ అనేది మనం దీన్ని ఏ రకంగా గ్రామటికల్ మిస్టేక్ ఉందా ఈ ఎంటైర్ సెంటెన్స్ అనేది చూద్దాం. ఫార్ ఫార్ ఎట్ ద టాప్ ఆఫ్ అనేది ఏదైతే ఉందో ఎట్ ద టాప్ ఆఫ్ దెమ్ అనేది మనం బేసిక్గా రీప్లేస్ చేయొచ్చు. దీన్ని మనం ఎప్పుడైనా సరే టాప్ ఆఫ్ దెమ్ అని అనకూడదు, అబౌవ్ దెమ్ అనేది యూజ్ చేయాలన్నమాట. ద ప్రిపోజిషన్ అబౌవ్ అనేది వస్తుంది. ఓకే, ద ప్రిపోజిషన్ అబౌవ్ అనేది వస్తుంది బికాస్ హియర్ హియర్ 2 సార్లు ఫార్ అనేది వచ్చింది. వన్స్ ఇఫ్ ఫార్ ఆన్ టాప్ ఆఫ్ దెమ్ అని వస్తే వన్స్ వి యూజ్ స్టాప్ బికాస్ దిస్ ఈజ్ something which is more higher than the other thing. So when you indicate that things, you use the preposition above. Okay, so far above them, what will be the correct sentence? Far comma far above them a shower of bright red sparks had flared among the stars is the correct answer. So ikkada mistake anedi ekkada undi, ikkada undi annamata. Okay, next question. Select the most, sorry, I think this is, select the word segment that substitutes, replaces the bracketed word segment correctly and completes the sentence meaningfully. Select the option no correction if the sentence is given correct as given. Okay, so ikkada emantunaru again బ్రాకెటెడ్ వర్డ్ ని సబ్స్టిట్యూట్ చేసే వర్డ్ ని మనం వర్డ్ కనిపెట్టాలి అన్నమాట. ఓకే, సో వాట్ ఈస్ ద గివెన్ సెంటెన్స్? క్రిస్టియన్ టర్న్డ్ రౌండ్ అండ్ స్ట్రైడెడ్ ఆఫ్ ఇంటూ ద బ్లాక్నెస్ అండ్ ఐ గాట్ ఇంటూ మై కార్ అని ఇచ్చారనమాట. ఓకే, సో ఇక్కడ మనకి స్ట్రోడ్ ఆఫ్ స్ట్రైడెడ్ ఆఫ్ నో కరెక్షన్ రిక్వైర్డ్ అని 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి? క్రిస్టియన్ టర్న్డ్ అరౌండ్, స్ట్రైడెడ్ ఆఫ్ ఇంటూ ద బ్లాక్నెస్ అండ్ ఐ గాట్ ఇంటూ మై కార్. ఓకే, ఐ గాట్ ఇంటూ మై కార్ మీరు ఇక్కడ గమనిస్తే ఇది ఆల్రెడీ జరిగిపోయింది. స్ట్రైడెడ్ ఆఫ్ అంటే ఏంటి అంటే ఫాస్ట్గా నడంలో లాంగ్ స్టెప్స్ వేసుకుంటూ అని చెప్పేసి. సో మీరు ఇక్కడ గమనిస్తే స్ట్రైడెడ్ ఆఫ్ అనేది ఇట్ ఈస్ ఇన్ ద ప్రెసెంట్ టెన్స్. ద బ్లాక్నెస్ అండ్ ఐ గాట్ ఇంటూ మై కార్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది. సో ఇలాంటప్పుడు మనం ఇక్కడ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం? పాస్ట్ టెన్స్ లో ఉన్నదే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనకి స్ట్రోడ్ ఆఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next, select the most appropriate word for the given group of words అన్నారు. A person who has money especially invested in బిజినెస్. ఓకే, సో ఈ యొక్క ఇది ఉన్న వాళ్ళని మనం ఏమని పిలుస్తాం? ఓకే, ఏ పర్సన్ హూ హ్యాస్ మనీ ఎస్పెషల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ బిజినెస్. ఇఫ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ బిజినెస్, వాట్ వీ కాల్ దమ్? ఇండస్ట్రియలిస్ట్, మినిమలిస్ట్, క్యాపిటలిస్ట్ అండ్ లెఫ్టిస్ట్. సో క్యాపిటలిస్ట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఎవరైతే మనీ పర్సన్స్ హూ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ మనీ వాళ్ళని మనం క్యాపిటలిస్ట్గా పిలుస్తాము. సో ఇండస్ట్రియల్ అంటే వీ నో దట్ పర్సన్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎంటైర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఓనర్షిప్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ. సో మినిమలిస్ట్ అంటే మనందరికీ తెలుసు పర్సన్ హూ టేక్స్ ద లిటిల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ ఆర్ లిటిల్ యాక్షన్ అని వీళ్ళని మనం పిలుస్తాము. అలాగే లెఫ్టిస్ట్ అంటే మనందరికీ తెలుసు లెఫ్టిస్ట్, రైటిస్ట్ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ద లెఫ్ట్ వింగ్ పొలిటికల్ వ్యూస్. అలాగే రైటిస్ట్ అంటే ఎవరికైతే రైటిస్ట్ అని ఎలా అంటామంటే వాళ్ళ యొక్క ఉండేటువంటి గ్రూప్లో వాళ్ళ గ్రూపే నెగ్గాలి, వాళ్ళే ముందుకు రావాలి అనుకొని పోరాడే వాళ్ళు. లెఫ్టిస్ట్ అంటే వామపక్షవాదకులు అంటాం కదా, సో వాళ్ళని లెఫ్టిస్ట్ అని పిలుస్తాము. వాజ్ హ్యావింగ్ ద లెఫ్ట్ వింగ్ పొలిటికల్ వ్యూస్ ఉన్న వాళ్ళని మనం లెఫ్టిస్ట్ అని పిలుస్తాం. సో అ పర్సన్ హూ హ్యాస్ మనీ ఎస్పెషల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ బిజినెస్ ఇస్ కాల్డ్ అ క్యాపిటలిస్ట్. నెక్స్ట్, select the most appropriate word for the given group of words. Ethically good behavior one has. Okay, again this is a one word kind of a one word substitution. So ethically good behavior one has. So దానికి ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ లో మనం ఏమంటాము అంటే దట్ ఈస్ వర్చ్యూ అంట. వర్చ్యూ అంటేనే మీనింగ్ ధర్మబద్ధంగా ఉండడం. ఓకే, ఎథికల్ గా ద బిహేవియర్ హ్యావింగ్ ద పర్సన్ హ్యావింగ్ ద హై మోరల్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళని మనము ఎథికల్ గా గుడ్ అని చెప్తాము. వర్చ్యూ ఇస్ ద కరెక్ట్ వర్డ్. వాల్యూస్ కాదు, బిలీఫ్ కాదు, వర్చువల్ ఆల్సో ఇట్స్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. కాంట్రడిక్ట్.
సో సినోనిమ్ అంటే ఇంచుమించుగా సేమ్ మీనింగ్ ఉండేది. కాంట్రడిక్ట్ కి మీనింగ్ ఇక్కడ చూడండి. కాంట్రడిక్ట్ అంటేనే యు ఆర్ అపోజింగ్ ఇట్, యు ఆర్ టాకింగ్ కంప్లీట్లీ, యు ఆర్ బ్రేకింగ్ దట్ స్టేట్మెంట్, ఆర్ యు ఆర్ గోయింగ్ అగైన్స్ట్ విత్ ఇట్, యు ఆర్ అపోజింగ్ ఇట్. ఓకే, సో దీనికి ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే, ఇక్కడ పర్మిట్ అంటే మనం అలౌ చేయడం, వెరిఫై, వౌచ్ అన్నా కూడా యు ఆర్ అలౌవింగ్ దట్ పర్సన్. ఓకే, సో అగైన్ ఇక్కడ మీనింగ్ మీరు గమనిస్తే కాంట్రావిన్ అని ఒక మీనింగ్ ఉంది. ఇది దీనికి కాంట్రాడిక్ట్ కి సినోనిమ్ అవుతుంది. కాంట్రావిన్ అన్నా కూడా యు ఆర్ లైక్ స్టాపింగ్ ఇట్, యు ఆర్ అపోజింగ్ ఇట్. ఓకే, నెక్స్ట్ చూడండి. 1 minute. ఇక్కడ క్వశ్చన్ రాంగ్ వచ్చింది. దిస్ ఈజ్ నాట్ ద క్వశ్చన్, దిస్ ఈజ్ లైక్ incorrectly spelled word. I will correct it and I will edit it and I will send. ఇక్కడ మనం స్పెల్లింగ్ కరెక్షన్ అనేది కనిపెట్టాలి. సోబర్, మేజర్, గ్రావిటీ అండ్ ప్యాటర్న్. మీరు ఇక్కడ గమనిస్తే గ్రావిటీ స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉంది. చూడండి, వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ గ్రావిటీ? GRAVITY. సో దిస్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద గ్రావిటీ. ఓకే, సో this question is being given incorrectly. I will edit it and I will send it. Okay, next question, select the most appropriate synonym to substitute the bracketed word in the given sentence. Unfortunately, he is merely the head of a rabble of warlords who are firmly rooted in the past. Okay, సో ఇక్కడ మనకి ఏమన్నారు, ఈ బ్రాకెటెడ్ వర్డ్ లో ఉన్న దానికి సినోనిమ్ అడిగారు అనమాట. అంటే ఇంచుమించుగా సేమ్ మీనింగ్ ఉండేటువంటి దాన్ని మనం కనిపెట్టాలి. ఓకే, సో ఫర్మ్లీ అంటే మీనింగ్ ఏంటి అంటే స్టిఫ్గా, దృఢంగా, స్టాండర్డ్గా, ఫిక్స్డ్గా అనేసి. సో దీనికి ఆపోజిట్లో ఏమొస్తుంది, విచ్ ఇస్ వీక్ అని వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫీబ్లీ అన్న, లాంగ్విడ్లీ అన్న, ఇంపార్టెంట్లీ, ఈ 3 మీనింగ్స్ కూడా విచ్ ఆర్ లైక్ వెరీ ఆపోజిట్ టు ఫర్మ్నెస్ అనమాట. ఈ మూడిటి మీనింగ్ ఒకటే, వీక్నెస్, వీక్. ఫీబ్లీ అన్నా కూడా వెరీ వెరీ లో అని, లాంగ్విడ్లీ అన్నా కూడా వెరీ వీక్ అని. ఓకే, సో వీక్ అని అర్థం వస్తుంది. స్టిఫ్లీ అనేది కరెక్ట్ సినోనిమ్ అవుతుంది అనమాట. ఓకే, సో ద వర్డ్ స్టిఫ్లీ అనేది మనం ఇక్కడ రీప్లేస్ అయితే చేయొచ్చు ఫర్మ్లీకి. ఓకే, సినోనిమ్. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అని అన్నారు. ఓకే, సో ఇక్కడ మనకి ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ పెలాషియల్, స్కర్వీ, పెనెక్, ఆబ్లిక్ అని 4 వర్డ్స్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి స్పెల్లింగ్స్ లో మనం గమనిస్తే పెనెక్ అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. PANACHE ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీని మీనింగ్ ఏంటి అంటే బీయింగ్ లైక్ so confidence with your style or with your mannerism or whatever. Okay, so confidence of having your own style అన్నమాట. దీన్ని మనం పెనాక్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబండెంట్. సో అబండెంట్ కి మనము యాంటనిమ్ అయితే కనిపెట్టాలి. ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి, అన్కాన్షియస్, ఇండెఫినెట్, మియాగ్ అండ్ అన్రిలయబుల్. సో అబండెంట్ అంటేనే విచ్ ఈస్ లైక్ ద అవైలబిలిటీ ఈజ్ ఇన్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ దీనికి ఆపోజిట్ అడిగారు, యాంటనిమ్ అడిగారు. లార్జ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీకి ఆపోజిట్ ఏమవుతుంది, ఇట్ ఇస్ హ్యావింగ్ ద లెస్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సో విచ్ ఇస్ ల్యాకింగ్ ఇన్ క్వాంటిటీ, దాని అర్థం మియాగ్ర్. మియాగ్ర్ అంటే మీనింగ్ ఏంటి అంటే బేసిక్గా ఇట్ ఇస్ ల్యాకింగ్ ఇన్ క్వాంటిటీ or quality, anything. So next we have passage, final one. In the following passage some words have been deleted, read the passage carefully అని చెప్పేసి మనకి passage అనేది ఇచ్చారు కదండి. so let's complete the passage. I wished I dash teach this to Dri as well, but I feared it was too dash full stop. Already he had started thinking like the men dash him, embracing the world of court with open arms and I each day thought less and dash like the women around me. Each day I moved from them dash a dusky solitude అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఒక్కొక్క సెంటెన్స్ మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఐ విష్డ్ ఐ డాష్ టీచ్ దిస్ టు Dri యాజ్ వెల్. సో నేను ఐ విష్, ఐ కుడ్ అని యూస్ చేస్తాం కదా, కుడ్ యూస్ చేస్తాం. ఇక్కడ ఏమి ఇచ్చారు, వుడ్ కాదు, కెన్ కాదు, మే కాదు. ఎందుకంటే నేను ఐ విష్ నేను టీచ్ చేసి ఉండాల్సింది లేకపోతే ఉండాల్సింది అని చెప్పి మాట్లాడుతున్నాం కాబట్టి కుడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఐ విష్ ఐ కుడ్ టీచ్ దిస్ టు Dri యాజ్ వెల్. నాకు ఆపర్చునిటీ ఉంటే నేను కూడా టీచ్ చేసి ఉండేదాన్ని Driకి కూడా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఓకే,
సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనము పాసిబిలిటీ గురించి మాట్లాడతాం. కుడ్ అంటే నేను పాసిబిలిటీ ఉంటే నేను చేసి ఉండేదాన్ని అని చెప్పేసి మాట్లాడతాం అనమాట. నెక్స్ట్, బట్ ఐ ఫియర్డ్ ఇట్ వాస్ టూ డాష్ ఎర్లీ లాస్ట్ మినిట్ లేట్ అండ్ లేటర్ అంటే నేను చేసి ఉండేదాన్ని ఒకవేళ పాసిబిలిటీ ఉంటే, బట్ ఐ ఫియర్డ్ ఇట్ వాస్ టూ లేట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ వాస్ టూ లాస్ట్ మినిట్ మనం అను, ఇట్ వాస్ టూ ఎర్లీ అని కూడా మనం అనము. సో లేట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ విష్డ్ ఐ కుడ్ టీచ్ దిస్ టు 3 యాజ్ వెల్ బట్ ఐ ఫియర్డ్ ఇట్ వాస్ టూ లేట్. ఓకే, సో ఇక్కడ ఏమో ఈ యొక్క యాక్షన్లో మనం గమనిస్తే ఈ యొక్క స్పీకర్కి చెప్పాలన్న కోరిక ఉంది, బట్ చెప్పాలన్నటువంటి ఆపర్చునిటీ అనేది దొరకలేదు అనమాట. ఓకే, ఎందుకంటే టైం అనేది వెళ్ళిపోయింది, టైం హ్యాస్ పాస్డ్, సో ఈ కెనాట్ డూ ఇట్ నౌ. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది, ఇట్ వాస్, ఇక్కడ ఐ విష్డ్ ఐ కుడ్ వస్తుంది, ఇట్ వాస్ టూ లేట్ వస్తుంది. ఆల్రెడీ హీ హ్యాడ్ స్టార్టెడ్ థింకింగ్ లైక్ ద మెన్ డాష్ హిమ్ అన్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి, రివాల్వింగ్, సర్మౌంటింగ్, అరౌండ్, రొటేటింగ్ అని ఇచ్చారు. సో మీరు ఇక్కడ గమనిస్తే ఆల్రెడీ హీ హ్యాడ్ స్టార్టెడ్ థింకింగ్ లైక్ మెన్ డాష్ హిమ్, వేరే వాళ్ళ లాగా ఆలోచిస్తున్నాడు. డాష్ హిమ్ అన్నప్పుడు ఏంటి, అరౌండ్ వస్తుంది. ఓకే, సో ఆల్రెడీ హీ హ్యాడ్ స్టార్టెడ్ థింకింగ్ లైక్ ద మెన్ అరౌండ్ హిమ్ అనమాట. ఓకే, ఈ యొక్క అరౌండ్ అనేది చుట్టుపక్కల మనం ఆన్ ఎవ్రీ సైడ్ తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళలాగా ఆలోచించడం అనేది మొదలు పెట్టాడు అని చెప్పి మెన్ అరౌండ్ హిమ్ అని వస్తుంది. ఓకే, ఎంబ్రేసింగ్ ద వరల్డ్ ఆఫ్ ద కోర్ట్ విత్ ఓపెన్ ఆర్మ్స్ అండ్ ఐ ఈచ్ డే ఐ థాట్ లెస్ అండ్ డాష్ లైక్ ద ఉమెన్ అరౌండ్ మీ. ఓకే, మోర్, లిటిల్, లెస్, లిమిటెడ్. ఓకే, అండ్ ఈచ్ డే, ఓకే, ఐ థాట్ లెస్ అండ్ డాష్ లైక్ ద ఉమెన్ అరౌండ్ మీ అని అన్నాం కదా. సో ఇక్కడ మోర్ ఆర్ లెస్ అంటాం, కానీ ఇక్కడ ఇచ్చిన వర్డ్ ఏంటి, లెస్ అండ్ లెస్ అనే వస్తుంది అనమాట మీనింగ్. లెస్ అండ్ లెస్ లైక్ ఉమెన్ అరౌండ్ మీ, ఎందుకంటే తనకి నేను చెప్పుండాల్సింది, తను ఆల్రెడీ వేరే వాళ్ళు ఆలోచించడం మర్చిపోయి, బట్ నేను మాత్రం అలా ఆలోచించలేదు. ఈచ్ డే ఐ థాట్ లెస్ అండ్ లెస్ లైక్ ద ఉమెన్ అరౌండ్ మీ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ కంటిన్యూగా అది డిక్రీజ్ అవుతుంది, ఇంకా ఇంకా తక్కువ వాళ్ళలా ఆలోచించడం నేను మొదలు పెట్టాను అనడానికి ఐ థాట్ లెస్ అండ్ లెస్ లైక్ ద ఉమెన్ అరౌండ్ మీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈచ్ డే ఐ మూవ్డ్ ఫర్దర్ ఫ్రమ్ దెమ్ డాష్ ఎ డస్కీ సాలిట్యూడ్. సాలిట్యూడ్ అంటే ఒంటరిగా ఉండడం. ఓకే, ఆన్ టు, అప్ టు, ఇన్నర్, ఇంటూ అని వచ్చాయి ఆప్షన్స్. సో ఈచ్ డే ఐ మూవ్డ్ ఫర్దర్ ఫ్రమ్ దెమ్. ఓకే, ఇంటూ ఏ, వాళ్ళ నుంచి నేను దూరంగా, ఇంటూ వస్తుంది అనమాట, వాళ్ళ నుంచి దూరంగా ఒక ఏ డస్కీ సాలిట్యూడ్, ఇంటూ అనేది వస్తుంది అనమాట. నేను వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఒక ఒంటరితనం అనే దాంట్లోకి నేను వెళ్ళిపోయాను అని చెప్పి మాట్లాడుతున్నాం. ఓకే, నౌ యూ రీడ్ ద ప్యాసేజ్ కంప్లీట్లీ. ఐ విష్ ఐ కుడ్ టీచ్ దిస్ టు 3 యాజ్ వెల్ బట్ ఐ ఫియర్డ్ ఇట్ వాస్ టూ లేట్. ఆల్రెడీ హీ హ్యాడ్ స్టార్టెడ్ థింకింగ్ లైక్ మెన్ అరౌండ్ హిమ్, ఎంబ్రేసింగ్ ద వరల్డ్ ఆఫ్ కోర్ట్ విత్ ఓపెన్ ఆర్మ్స్ అండ్ ఈచ్ డే ఐ థాట్ లెస్ అండ్ లెస్ లైక్ ద ఉమెన్ అరౌండ్ మీ. ఈచ్ డే ఐ మూవ్డ్ ఫర్దర్ ఫ్రమ్ దెమ్ ఇంటూ అ డస్కీ సాలిట్యూడ్ అని మనం ఇది ఎండ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 13th of June. Okay, so with this we have completed 13th of June. Yeah, shift 2 SSC MTS 13th of June shift 2 has been completed. So we will be continuing in the next video. Inka important papers anevi next video discuss cheddam. Okay, see you in the next video. Thank you so much.